ఇంతేగాక ఆమ్నాయ మంత్రములు అన్యును పరమేశ్వరుని పంచముఖముల నుండియే ఉద్భవించినవని శాస్త్రవచనము. సద్యోజాత ముఖము పరమేశ్వరుని ఈ ముఖము నుండి గాయత్రి మొదలుకొని 2 కోట్ల మంత్రములు ఉద్భవించినవి. వీటిని వైదిక మంత్రములు అందరూ ఇవే పూర్వామ్నాయ మంత్రములు అని అనబడుచున్నవి. వామదేవ ముఖము ఈశ్వరుని ఈ ముఖము నుండి శైవాగమనకు చెందిన 1 కోటి మంత్రములు జనించినవి. ఇందులో దక్షిణామూర్తి ఇత్యాది మంత్రములు గలవు. వీటినే దక్షిణామ్నాయ మంత్రములు అని అందరు. అఘోర ముఖము మహేశ్వరుని ముఖము నుండి వైష్ణవ ఆగమోక్తములైన 1 కోటి మంత్రములు ఆవిర్భవించినవి. ఇవి పశ్చిమామ్నాయ మంత్రములుగా వ్యవహరింపబడినవి. తత్పురుష ముఖము మహాదేవుని తత్పురుష ముఖము నుండి శాక్తేములగు 2 కోట్ల మంత్రములు వెలువడినవి. మహావిద్యాది మంత్రములుగా ప్రసిద్ధమునొందినవి ఇవి ఉత్తరామ్నాయ మంత్రములుగా పేర్కొనబడినవి. ఈశానముఖము సదాశివుని ఈశానముఖము నుండి ఆత్మానందప్రదములైన 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని ఊర్ధ్వామ్నాయ మంత్రములుగా పేర్కొందురు. ఈ విధముగా మొత్తము 7 కోటి మంత్రములు పరమేశ్వరుని పంచబ్రహ్మల మూర్తులకు చెందిన పంచముఖముల నుండి ఉద్భవించినవిగా చెప్పబడినవి. అయితే ఇందులో ముఖ్యంగా సద్యోజాతాది మహామంత్రములు మాత్రము మహిమాన్వితములకు మహేశ్వరుని పంచబ్రహ్మల ముఖముల నుండి ఆవిర్భవించి ఆ ముఖములనే ప్రస్తుతించుట వలన ఇవి సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రములని ప్రత్యేకంగా వ్యవహరింపబడినవి. ఇట్టి విశిష్టం విలక్షణములు అగు 5 మహామంత్రములను ప్రతి దినము ఒకసారి భక్తి శ్రద్ధలతో జపించిన ఎడల 7 కోటి మహామంత్రముల పురస్చరణ చేయుట వలన కలుగు ఫలము అప్పటికప్పుడే లభించి తీరునని శైవాగమ తంత్రసార సంగ్రహము ఇత్యాది మహాగ్రంథములందు పేర్కొనబడినది.